ఇంగ్లీష్ సీక్రెట్ నెంబర్ 12. పాస్ట్లో కుడ్ ఉపయోగిస్తారు. దాన్ని ఎలా ఉపయోగిస్తారనే దానికి సంబంధించింది ఈ లెసను. ఏదైనా పని చెయ్యగలిగాను అంటాం. అంటే కొన్ని పనులు మొదట చేయలేమనుకొని తర్వాత చేస్తాం. అప్పుడు చేయగలిగాను అంటాం. రాయగలిగాను, వెళ్ళగలిగాను, చూడగలిగాను, ఇలాంటి విషయాలకి కుడ్ ఉపయోగిస్తారు. సో దీన్ని ఫస్ట్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది పాస్ట్ అయినా కూడా కుడ్డుని బట్టి పాస్ట్ అనుకోవాలి, వెర్బ్ 1 ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, వారు అతన్ని నిన్న కలుసుకోగలిగారు. దే కుడ్ మీట్ హిమ్ ఎస్టర్డే. సో మనం ఈ వెర్బ్ మార్చుకుంటే ఇలాంటివన్నైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. వాళ్ళు వెళ్ళగలిగారు, దే కుడ్ గో. వాళ్ళు తినగలిగారు, దే కుడ్ ఈట్. కొనగలిగారు, దే కుడ్ బై. అలా వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఇదే ఫార్ములా 2 రివర్స్లో ఉంటుంది, ప్యాసివ్ వాయిస్. దీని ఫార్ములా ఆబ్జెక్ట్ కుడ్ ప్లస్ బీ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. సో ఇది ఎగ్జాంపుల్ చూస్తే, ఇట్ కుడ్ బి రిపేర్డ్ బై దెమ్. అది వారి చేత రిపేర్ చెయ్యబడగలిగింది. అంటే యాక్చువల్గా వాళ్ళు దాన్ని రిపేర్ చేశారు అనేదాన్నే మనం ఇలా ప్యాసివ్ రూపంలో రాసినప్పుడు ఇట్ కుడ్ బి వచ్చి థర్డ్ వెర్బ్ వస్తుంది. అంటే ఆ పని వారి చేత చేయబడగలిగింది అనే ఉద్దేశం. ఇది చాలా రేర్గా వాయిస్లో మాత్రం ఉపయోగిస్తారు. నెక్స్ట్, కుడ్కి ఇంకో పర్పస్ ఉంది. దీన్ని ఫర్ రిక్వెస్ట్కి వాడతాం. రిక్వెస్ట్లో వాడినప్పుడు ఇది పాస్ట్ కాదు, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్గా వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి, మనం ఎవరినైనా పెన్ అడిగినప్పుడు ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అంటాం. దాన్ని ఇంకొంచెం మర్యాదపూర్వకంగా అడిగినప్పుడు కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. దయచేసి మీ పెన్ ఇస్తారా. ఇంకొకటి, కుడ్ యూ ప్లీజ్ కమ్ టుమారో. దయచేసి రేపు వస్తారా. అంటే అలా మనం ఫ్యూచర్ టైం మెన్షన్ చెప్పినప్పుడు ఇది ఫ్యూచర్ అవుతుంది. లేదా ప్రజెంట్లో తీసుకుంటాం. అంటే ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ వాడినప్పటికీ ఇది పాస్ట్ మీనింగ్ తీసుకోకూడదు. అంటే ఇక్కడ కుడ్కి ఎలాంటి మీనింగ్ తీసుకోకుండానే మనం ఒక రిక్వెస్ట్గా యూజ్ చేసుకుంటాం. సో ఇలా దీన్ని మనం ప్రాక్టీస్ చేయగలిగితే కుడ్తో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఆల్ ద బెస్ట్.